Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. మన టాలీవుడ్లో ఒక్కోసారి ఏం జరుగుద్దో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేం. అదంతే షాక్ చేస్తాయి, సర్ప్రైజ్ చేస్తాయి లిటరలీ. అయితే ఈ వీడియోలో కొన్ని అలాంటి రికార్డ్స్ అండ్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. రామ్ చరణ్ క్రాసింగ్ ఎన్టీఆర్ డే వన్స్ అండ్ లాంగ్ రన్ ఇన్ సీడెడ్ ఏరియా. మనకు తెలుసు తారకన్న సీడెడ్లో సింహాద్రి సినిమా నుండి స్ట్రాంగ్ అని. ఇన్ఫ్యాక్ట్ టైర్ 1లో అక్కడ కింగ్ అంటే ఎన్టీఆరే ఒక డికేడ్ వరకు. అయితే ఆ ఏరియాలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్కి ఎక్కువ ఫస్ట్ డే రికార్డ్స్ ఉన్నాయి. ఈవెన్ చరణ్ అన్న లేట్ ఎంట్రీ ఇచ్చినా కూడా. ఒకసారి ఎన్టీఆర్ వర్సెస్ రామ్ చరణ్ సీడెడ్లో డే 1 చూస్తే తారకన్న ఊసర్ వెళ్ళి 2.04 కోట్ల షేర్, దమ్ము 2.07 కోట్ల షేర్, బాద్షా 2.2 కోట్ల షేర్, నాన్ బాహుబలి 2గా జైలవకుశ 4.38 కోట్ల షేర్, అరవింద సమేత 5.45 కోట్ల షేర్ అండ్ RRR నెవర్ బిఫోర్గా 17 కోట్ల షేర్. టోటల్ 6 మూవీస్. రామ్ చరణ్వి చిరుత డెబ్యూతోనే ATR పెట్టేశాడు 1.04 కోట్ల షేర్, మగధీర 1.7 కోట్ల షేర్, రచ్చా 2.06 కోట్ల షేర్, నాయక్ 2.1 కోటి షేర్, నాన్ బాహుబలిగా బ్రూస్లీ 2.45 కోట్ల షేర్, వినయ విజయరామ ఆల్ టైమ్ రికార్డ్ 7.2 కోట్ల షేర్ అండ్ RRR 17 కోట్ల షేర్. టోటల్ 7 మూవీస్. లాంగ్ రన్లో ఎన్టీఆర్ దక్కడ ఓన్లీ RRRే 52 కోట్ల షేర్. బట్ రామ్ చరణ్వి మగధీర 13 కోట్ల షేర్, నాన్ బాహుబలిగా రంగస్థలం 17.7 కోట్ల షేర్ అండ్ RRR 52 కోట్ల షేర్. అలా లేట్ ఎంట్రీ ఇచ్చినా కూడా సీడెడ్లో ఎన్టీఆర్ని క్రాస్ చేసి ఇంకో సీడెడ్ కింగ్ యాడు రామ్ చరణ్. 2. అల్లు అర్జున్ యాజ్ హైయెస్ట్ మోర్ దెన్ నైజాం నవాబ్స్. మనకు తెలుసు నైజాంలో 2 డికేడ్స్ మహేష్ అన్న అండ్ పవన్ అన్న అన్ని ఆస్పెక్ట్స్లో రూల్ చేశారని. అలాంటి వాళ్ళని అప్పటి వరకు నైజాంలో ఓపెనింగ్స్ అండ్ లాంగ్ రన్ లేని హీరో రెండిట్లో కొట్టేశాడు. దట్టు విత్ నార్మల్ ఫిల్మ్ అలవైకుంఠపురంలో. లాంగ్ రన్లో ఫస్ట్ వీక్ నుండి ఎక్సలెంట్గా రన్ అయ్యి 44 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది నైజాంలో. బాహుబలి 1 అండ్ మహర్షి మూవీస్ని క్రాస్ చేసి బాహుబలి 2 తర్వాత ప్లేస్ని ఆక్యుపై చేసింది. లిటరలీ చాలామంది షాక్ అయ్యారు ఆ రేంజ్ నంబర్స్ చూసి. ఆ నెక్స్ట్ సినిమా పుష్పతో కూడా అటు బిజినెస్లో ఫస్ట్ డే అండ్ లాంగ్ రన్లో మరోసారి పీకే అండ్ ఎంబీ మూవీస్ని క్రాస్ చేసి నెంబర్ 1 రేస్లోకి వచ్చాడు బన్నీ. 3. ప్రభాస్ రూలింగ్ సీడెడ్ ఈవెన్ ఆఫ్టర్ RRR. ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ సీడెడ్లో స్ట్రాంగ్. అక్కడ ఎవ్వరు కొట్టని రికార్డ్స్ కొట్టారు. అఫ్ కోర్స్ ప్రభాస్కి కూడా బాహుబలి తర్వాత అది వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ జోన్ అయింది అనుకోండి. అయితే RRR తర్వాత వస్తున్న దేవర్ అండ్ గేమ్ చేంజర్ మూవీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ సలార్ కంటే తక్కువ అండ్ ఈక్వల్గా అవుతున్నాయి. ఈవెన్ కల్కి లాంటి సినిమా కూడా తక్కువ ఫర్ బిజినెస్ జరుపుకుంటుంది అక్కడ ఆ సినిమాలతో. సో ప్రభాస్ అన్న సీడెడ్లో సలార్తో ఫ్లాప్స్ పడ్డా తన రేంజ్ చూపించాడు అండ్ కల్కి లాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిలింతో మరోసారి తన స్టార్డమ్ చూపిస్తున్నాడు అక్కడ. ఈవెన్ వాళ్ళని క్రాస్ కూడా చేసేస్తున్నాడు. 4. రామ్ చరణ్ స్కోరింగ్ 3 ఇండస్ట్రీస్ ఈవెన్ ఆఫ్టర్ లేట్ ఎంట్రీ. చరణ్ అన్న టైర్ 1 హీరోస్లో అందరికంటే లేట్గా ఎంట్రీ ఇచ్చాడు. అయినా కూడా తన కెరీర్లో 2 ఆల్ టైమ్ ఇండస్ట్రీస్ అండ్ 1 నాన్ బాహుబలి ఇండస్ట్రీట్ ఉంది. మగధీర, రంగస్థలం అండ్ RRR. మిగతా అందరూ మహేష్ అన్న, పవన్ అన్న అండ్ ప్రభాస్ అన్నకి 2, బన్నీ అన్న అండ్ తారకన్నకు ఒక్కోటి ఉంది. లేట్గా వచ్చిన ఈ రేంజ్ అచీవ్మెంట్స్ అంటే చాలా గ్రేట్ అండ్ షాకింగ్ ఆస్పెక్ట్ ఇన్ TF5. 5. అల్లు అర్జున్ క్రాసింగ్ SS రాజమౌళి. ఫస్ట్ హీరో రాజమౌళి గారి రికార్డ్స్ని బ్రేక్ చేసింది. నార్త్లో 190 నుండి 200 కోట్ల బిజినెస్తో RRRని బ్రేక్ చేయడం అండ్ నాన్ థియేట్రికల్గా ఏకంగా 275 కోట్లతో మరోసారి జక్కన్న మూవీని క్రాస్ చేయడం ఎవ్వరు కల్లో కూడా అనుకోలేదు. ఈ రేంజ్ మార్జిన్ అండ్ రేంజ్ ఇది టాలీవుడ్కే కాదు అన్ని ఇండస్ట్రీస్కి షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్. అప్పటి వరకు రాజమౌళి రికార్డ్స్ రాజమౌళియే బ్రేక్ చేస్తాడు అనుకున్నాం. కానీ ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. బన్నీ అన్న అవుట్ ఆఫ్ ది సిలబస్గా వచ్చి దున్నేశాడు. సో అది గైస్ మ్యాటర్. 5 షాకింగ్ థింగ్స్ ఇప్పటి వరకు. ఇలా ఇంకా ఉంటాయి, ఏమైనా ఉంటే కింద కమెంట్ చేసేయండి. ఖచ్చితంగా ఇంకో పార్ట్ చేద్దాం. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.